హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. జాబ్లో చేరగానే మీకు స్టార్టింగ్లోనే 65,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఏపీ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇదే వీడియోలో మీకు అప్లై ఎలా చేయాలి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఎటువంటి ఖర్చు కూడా లేదు. ఒక చిన్న లైక్ చేస్తే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి సో లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చిన్న అప్డేట్. ఈ జూలై మంత్ ఎండింగ్ లోపు మనకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఐటీఐ ఇలా వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా 17,811 ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. వీడియో చూడని వాళ్ళు మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, చూసి అప్లై చేసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి ఎడ్సెల్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణతో పాటు మీరు ఏ స్టేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి పర్మనెంట్ రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేశారు కాబట్టి సో మీకు స్టార్టింగ్లోనే మంచి శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే చాలా రకాల అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ సంబంధించినటువంటి చాలా రకాల అలవెన్సెస్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే మనకైతే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే 20 జూలై మనకు అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 18th వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. అలాగే ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్లో మీరైతే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళైతే మనకు ఆఫీసర్ ట్రైనీ సంబంధించిన పోస్ట్ అయితే మనకి ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. ఇక్కడ పే లెవెల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఐడిఏ అలాగే డిఏ సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్ సంబంధించి అయితే వాళ్ళైతే మనకు చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే పే స్కేల్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం బేసిక్ మీకు పే స్కేల్ సంబంధించి 37,000 వరకు అయితే మీకైతే వాళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 37,000 నుంచి 1,31,000 వరకు అయితే మీకైతే మ్యాక్సిమం శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఆర్ట్స్, సైన్స్, లా, కంప్యూటర్ సైన్స్ అండ్ అదర్ రిలవెన్సెస్ డిసిప్లిన్ సంబంధించి విభాగాలలో మీకైతే డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏజ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 20 ఇయర్స్ మధ్యలో ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 31 ఇయర్స్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ సంబంధించిన అభ్యర్థులు 33 ఇయర్స్ వరకు ఉన్న అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన 30 జూలై 2025 డేట్ నాటికి మీకైతే 28 ఇయర్స్ అయితే మీకైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం పోస్టుల వారీగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా 10 పోస్టులు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ వీళ్ళైతే జాబ్ అయితే కల్పిస్తున్నారు. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళే డైరెక్ట్గా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండానే ఈ జాబ్కి సంబంధించి అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరికీ కూడా వీళ్ళు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైనా కూడా అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ పర్మనెంట్ పద్ధతిలో మనకైతే భర్తీ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా చూసి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు అయితే ఇలా వెబ్సైట్ అయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి ఎడ్సెల్ సంబంధించిన లోగో అయితే మీకు అయితే కనబడుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకొని అయితే మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అయితే కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయినాక మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి క్లిక్ చేశారంటే మీకు ఇలా ఓపెన్ అవుతుంది.
ఇక్కడ రిజిస్ట్రేషన్ సంబంధించి ఇక్కడ నోట్స్ అయితే ఉంది ఇంపార్టెంట్స్. దీన్ని అన్నీ చదువుకొని అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ఇక్కడ పోస్ట్ నేమ్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే మనది ఆఫీసర్ ట్రైనీ కాబట్టి మనం ఆఫీసర్ ట్రైనీ అయితే క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి. సర్టిఫికేట్స్లో ఎలా ఉంటే ఆ విధంగా మీకు అయితే ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత జనరేట్ ఓటీపీ కొట్టిన వెంటనే మీకైతే మీకు మెయిల్కి ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. దాని ద్వారా మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీకు క్యాస్ట్ వారీగా మీకు ఫీజు ఉంటే ఫీజు పే చేసి అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే ఫీజు లేని వారికి డైరెక్ట్గా సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. మీరైతే ఈ విధంగా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి సింగిల్ ఎగ్జామ్ పెట్టి అయితే వాళ్ళైతే జాబ్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజెంట్ నోటిఫికేషన్లో మనకి ఎగ్జామినేషన్ సంబంధించి ప్యాటర్న్ అయితే ఏమి ఇవ్వలేదు. ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళైతే ఇస్తామని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకు రెగ్యులర్ బేసిస్ సంబంధించినటువంటి పోస్టులను అయితే వీళ్ళైతే భర్తీ చేయడం జరిగింది. 1 year పాటు అయితే మీకైతే ట్రైనింగ్ కండక్ట్ చేసి మీకైతే గ్రూప్ బి హోదాలో ఉన్నటువంటి ఆఫీసర్ ట్రైనింగ్ సంబంధించినటువంటి పోస్ట్ అయితే మీకైతే జాబ్ కల్పించడం జరుగుతుందని అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వేకెన్సీస్ కూడా పర్వాలేదు. గ్రాడ్యుయేషన్ అర్హతతో ఇంత మంచి భారీ స్థాయి శాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా అంటే చాలా రేర్గా వస్తాయి. కాబట్టి సో మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ అస్సలు మిస్ చేసుకోకుండా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. జస్ట్ మీరు గ్రాడ్యుయేషన్ సంబంధించి సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే వెబ్సైట్కి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాని ద్వారా అప్లై చేసుకోండి. అలాగే ఇక్కడ లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 18th, 2025 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. అందరూ అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా మనకైతే పోస్టులు అయితే భర్తీ చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.